చిన్న స్టోరీ చెప్పలేదన్న చెప్పు. ఫస్ట్ స్టోరీయా పేతురులా పేతురు అంట. పేతురు చేపలు రోజు పడతారంట. రోజు పడుతున్నాయి. ఒకరోజు పేతురు చేపలు పడతాను చేపలు పట్టని పోతే ఒక్క చేప కూడా పడలేదంట. ఒక్క చేప పడితే వాళ్ళు తీసుకొని ఇంటికి వచ్చిందంట. దారిలో ఏసుప్రభు వచ్చిందంట. ఏసుప్రభు వచ్చి పేతురు చేపట్లు పడుతుందా అంటే, అయ్యా ఒక్క చేప గుడ్డి పడట్లేదు, పొద్దు నుంచి పడతా అంటే అని అంట. ఏం అంటే, అయ్యా నీ మాట ఏంటంటే అంట పోయిందంట. పోతే కొంచెం ముందు పంపించి ఆ మూలికేయాలంట. వేసిండు, లెక్కలేని చేపలు పడ్డాయి. స్టోరీ అయిపోయింది. నీకు యేసుప్రభు గురించి ఏం తెలుసు? యేసుప్రభు గురించి ఎన్నో కార్యాలు తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడా? ఓకే. ఏమైనా పాటలు వచ్చా బైబిల్లోని? చెప్పు, పాడు. నీకు వచ్చారు పాటలు పెన్ని? కొత్త పాట పాడతా? పాడు. అది కాదు, వేరేది. నువ్వు పాడు, ఫస్ట్ పాడు. బంగారం అది కాలేదు, వజ్రాలు అది కాలేదు, ఏమయ్యా ఆస్తులు అది కాలేదు, అంతస్తులు అది కాలేదు, అయ్యేవయ్యా బంగారం అది కాలేదు, వజ్రాలు అడిగేవయ్యా ఆస్తులు అది కాలేదు, అంతస్తులు అది కాలేదు, అడిగేవయ్యా మనుషులు చేసేవయ్యా ఈ లోకానికి వచ్చేవయ్యా నీ ఎదుటికి రాలేనని నా కోసం వచ్చేవయ్యా రక్షించి థ్యాంక్ యూ.